కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినా నిజామాబాద్ అర్బన్ అభివృద్ధి కోసం ఎలాంటి నిధులు కేటాయించలేదని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇంతవరకు కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ అర్బన్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేస్తుందని ఆరోపించారు. బీజేపీ పార్టీ సెక్యులర్ పార్టీ అని, జీఎస్టీని తగ్గించిన ప్రధాని మోదీ నిర్మలా సీతారామన్ కి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ నియోజకవర్గానికి నిధులు విడుదల చేయాలంటున్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాతో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారుగా 2 సంవత్సరాలు దాటింది. అయితే నిజామాబాద్ అర్బన్ కు అభివృద్ధి కోసం ఎలాంటి నిధులు కేటాయించారు, ఇదే అంశంపై మనతో మాట్లాడానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అయితే నిజామాబాద్ అర్బన్ కేంద్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి కోసం ఎన్ని నిధులు కేటాయించింది 2 సంవత్సరాలలో? దేశాన్ని సుమారు 54-50 సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ ప్రభుత్వము ఎక్కడ ఉన్నా, ఏ రాష్ట్రాలు ఉన్నా అక్కడ అభివృద్ధి శూన్యం. ఈరోజు తెలంగాణలో 6 గ్యారంటీల పేరు మీద 5 డిక్లరేషన్లు 420 హామీలతోటి గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏది కూడా 6 గ్యారంటీలు ఒకటి కూడా పూర్తి చేయక రైతులకు, మహిళలకు, యువకులకు, ఎస్టీ వర్గాలకు, బీసీలకు అందరికీ మోసం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము నియోజకవర్గ అభివృద్ధి ఫండ్, సిడిపి ఫండ్ కూడా ఇవ్వలేని చాతగాని ప్రభుత్వం ఏదైనా ఇప్పటి వరకు ఉందంటే తెలంగాణ రాష్ట్రంలోని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే. 22 నెలలు కావస్తా ఉంది, 22 నెలలు ఇప్పటి వరకు ఒక్క రూపాయి అభివృద్ధికి లేదు. ఇవన్నీ తప్పించుకోవడానికి ఈరోజు ప్రజలు ఒకవైపు వరదలతోటి బాధపడి పంటలు నష్టపోయి ఇళ్లలోకి నీరు వచ్చి బాధపడతా ఉంటే ఏమి పట్టించుకోకుండా ఏమో కంటి తడుగా 1 కోటి రూపాయలు ఇస్తే ఈ ప్రభుత్వం చాతగాని ప్రభుత్వము బీసీ రాబోయే స్థానిక ఎన్నికల్లో అన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకం, కాంగ్రెస్ అట్టర్ ప్లాన్ ఓడిపోతుందని సర్వేలు చెప్తే దాన్ని అడ్డుపెట్టుకొని దానికి మేము 42% రిజర్వేషన్ అని ఒక స్లోగన్ ఇస్తూ ఉన్నారు. మేము 42%కు వ్యతిరేకం ఎప్పుడు కాదు, కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం, దాంట్లో ముస్లింలని కలపద్దు. మీరు ఏదైతే 56% ఉన్న బీసీలని మీరు 46% చేశారు ముస్లింలని కలిపి. అందుకే ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి, అభివృద్ధి వైపు దృష్టి పెట్టండి. ముఖ్యంగా యూరియా కోసము బాధపడతా ఉంటే ఈ కాంగ్రెస్ నాయకులు దాన్ని ఇంకొక దిక్కు డైవర్ట్ చేస్తూ ఉన్నారు. కమిషన్ల ప్రభుత్వము, ఒక చిన్న పని కావాలంటే కమిషన్, చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 20% కమిషన్ ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వం. వరద బాధితులను ఆదుకోండి. ఇలా కామారెడ్డి మీకు ఒకటే కనిపిస్తూ ఉంది, ఎందుకంటే నువ్వు బీసీ డిక్లరేషన్ చేసినామని కామారెడ్డి కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లాలోని అనేక మండలాలు ఈరోజు వరదలతోటి పంటలు పూర్తిగా మట్టితోటి ఆ పొలాలన్నీ కూడా కూడుకుపోయినాయి, ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి. దాని గురించి పట్టించుకునే నాతుడు లేడు. కేవలము మీరు రాబోయే స్థానిక ఎన్నికలు దృష్టి పెట్టుకుంటున్నారు, ఈ బీసీలే మీకు బొంద పెట్టడం ఖాయం. ఈ నెల 15 నాడు కామారెడ్డిలో బీసీలతో భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. దానికి మీరు స్వాగతిస్తున్నారా బీజేపీ పార్టీగా? బీసీల పక్షపాతి ఏదంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే. మీరు పరిపాలించిన కేంద్రంలో 54-50 సంవత్సరాలు ఎప్పుడైనా బీసీ ప్రధానమంత్రి చేసినా నేను అడుగుతా ఉన్నా. బీసీ ప్రధానమంత్రి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఒక గిరిజన మహిళ, ఎస్సీ వర్గానికి చెందిన ఒక వ్యక్తిని దేశ ప్రెసిడెంట్ చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. నువ్వు బీసీలు ముందు నీ మంత్రివర్గంలో 42% ముందైతే చెయ్యు, ఆ తర్వాత నువ్వు మాట్లాడు. ఏదైతే మొన్న కమిషనర్ కొన్ని స్థానాలు కమిషనరేట్లు ఫిలప్ చేసిండ్రు, ఒక బీసీపీ కనిపించలేదా? ఈరోజు ఉపరాష్ట్రపతి అభ్యర్థి నీకు బీసీ లేడా? ఇవన్నీ మీరు పక్కకు పెట్టి కేవలము మీ గ్యారంటీలను కప్పిపుచ్చుకోవడానికి భారతీయ జనతా పార్టీ వైపు అబండాలు వేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అని చెప్తారు. మతతత్వ పార్టీ, సెక్యులర్ పార్టీ దేశంలో
ఈ వందలాది రాజకీయ పార్టీలు ఉన్నా కానీ సెక్యులర్ పార్టీ ఏదంటే కేవలం భారతీయ జనతా పార్టీ. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ తోటి ముందుకు సాగుతుంది. మీరు ఓట్ల కోసం టోపీలు పెట్టుకుంటారు, మీరు ఓట్ల కోసం చర్చలకు పోతారు. కానీ భారతీయ జనతా పార్టీ అందరినీ కలుపుకునే పార్టీ. ఈరోజు 21 రాష్ట్రాలలో అధికారంలో ఉంది. ప్రపంచంలో అత్యధిక మెంబర్షిప్ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ వైపు గురించి మాట్లాడే అర్హత కూడా లేదు మీకు. బీజేపీ పార్టీ సెక్యులర్ పార్టీ అని స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీసీ నినాదం కాంగ్రెస్ పార్టీ ఎత్తుకుందని చెప్పేసి అర్బన్ ఎమ్మెల్యే అంటున్నారు. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9, నిజామాబాద్.